సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పలువురు న్యాయవాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం విశ్వవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ చిరస్మరణీయుడని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలు నేటి తరానికి అనుసరణీయమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బూరగడ్డ అశోక్ కుమార్, జనరల్ సెక్రటరీ సత్యసాయిబాబు, సీనియర్ న్యాయవాది సోడిశెట్టి బాలాజీరావు, సింగళూరి శాంతి ప్రసాద్, జీవీఎల్ నరసింహారావు, ఎంపీ కొండయ్య, విజయరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ భారత రాజ్యాంగం రచన కోసం జీవితాన్ని సమర్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ కమిటీలో సభ్యులుగా అనేక మంది ఉన్నప్పటికీ సగం మంది మధ్యలో విదేశాలు వెళ్ళటం, అనారోగ్యంతో కాలం చేయటం, కొందరు వితరణ రావటం, కొందరు జాయిన్ అవటం, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిర్విరామంగా ఎక్కడా బ్రేక్ లేకుండా నిత్యం పనిచేస్తూ తన ఆరోగ్యాన్ని కూడా దానికోసం సమర్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకనే ఆయన రాజ్యాంగ పితగా భావించాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏదైనా స్వార్థాలు పెట్టుకుని మాట్లాడారో, లేకపోతే కొన్ని వర్గాలకి దగ్గర అవడం కోసం మాట్లాడారో అనే మాటలు కూడా మనం వింటున్నాం. కానీ ప్రపంచంలో వరల్డ్ విజ్డమ్ డే అని ప్రకటించారు. వాళ్ళకి ఏమైనా ఇక్కడ ఉన్న ఓట్లు అవసరం ఉందా? అమర్త్య సేన్ నోబెల్ అవార్డు గ్రహీత, ఆయన క్లియర్గా చెప్పాడు, డాక్టర్ అంబేద్కర్ భారతదేశ ఆర్థిక పితామహుడు. అమర్త్య సేన్కి ఏమైనా ఓట్ల అవసరాలు ఉన్నాయా? విజ్డమ్ను గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే న్యాయవాదిగా ఉన్న ప్రతి వ్యక్తి ఈ రాజ్యాంగం పట్ల గౌరవంతో ఉండాలి. రాజ్యాంగ పితగా భావించే డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల మీద గౌరవం ఉండాలి. డాక్టర్ అంబేద్కర్ గారు ఎంత ఉదారంగా ఉండేవారంటే, ఆయన విలేకరులందరూ అడిగారు, రాజ్యాంగాన్ని ఇస్తున్నారు కదా, ఈ రాజ్యాంగంలోకి వెళ్ళా మీకు ఇష్టమైన అంకం ఏంటని. సహజంగా ఎవరేమనుకుంటారంటే ఇష్టమైన అంకం ఏంటంటే అనేక వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు అణిచివేయబడ్డాం కదా, రిజర్వేషన్ కల్పించిన అంకాన్ని చెప్తాను అనుకుంటారు. ఆయన అది చెప్పలా. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ప్రాథమిక హక్కులు, ఆ హక్కులు కనుక భంగం కలిగితే ఏ విధంగా వాటిని తెచ్చుకోవాలనే రిట్ జూరిడిక్షన్ ఏదైతే ఉందో, హేబియస్ కార్పస్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అది నాకు ఇష్టమైంది, అది హృదయం రాజ్యాంగానికి అని చెప్పారు. అట్లా యావత్ భారతదేశానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, అటక్ నుంచి కటక్ దాకా ప్రతి వ్యక్తికి వర్తించే అంశాలు ఏ ఉన్నాయో అయ్యే భారత రాజ్యాంగానికి ఆత్మ హృదయం అని చెప్పారు. అటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిని ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కొనియాడాల్సిన అవసరం ఉంది. డాక్టర్ అంబేద్కర్ నిస్సందేహంగా ఆయన ఆరోగ్యాన్ని, ఆయన మేధస్సుని అన్ని రకాలుగా చూపించబట్టే ఈ రోజున ఈ రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం ఇలా ఉండబట్టే ఒరిస్సాలో ఎక్కడో కొండలో ఉన్న ఒక ఆవిడ రాష్ట్రపతి అవుతున్నాడు, ఒక ఛాయ్ అమ్ముకుని ఆయన ఒక ప్రధానమంత్రి అవుతున్నాడు. ఈ భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇది. ఈ గొప్పతనాన్ని ఖచ్చితంగా మన అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవాలి. విభిన్న మతాల, భాషల ప్రజల మధ్య ఐక్యతకు కారణం భారత రాజ్యాంగమని ఎన్ డేవిడ్ రాజు పేర్కొన్నారు. దేశంలో విభిన్న కులాలు, మతాల, భాషల ప్రజల మధ్య మంచి సంబంధాలు కలిగి ఉండడానికి కారణం భారత రాజ్యాంగమని ఆర్సీఎం ఫాదర్ ఎన్ డేవిడ్ రాజు పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విన్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్సీఎం పాఠశాలలో నిర్వహించిన సామాజిక పరిశీలన పరీక్షలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మన దేశం కంటే ముందే ప్రపంచం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనాన్ని గుర్తించిందన్నారు. ఆయన ఎంతో ముందు చూపు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అనంతరం సామాజిక పరిశీలన పరీక్షలో గెలుపొందిన విజేతలకు విన్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పోతరాజు రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎస్బీఐ మేనేజర్ ఎన్ అరవింద్ కుమార్, సీనియర్ నాయకులు మత్తే నాగరాజు, ఎస్సీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు కె సునీల్ కుమార్, బీఎస్పీ అధ్యక్షులు ఎస్ బాలాజీ, జై భీమ్ సేన అధ్యక్షులు బి రామారావు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి విజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలాలు పాల్గొన్నారు. గూడూరు ప్రధాన సెంటర్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యక్రమం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. గూడూరు ప్రధాన సెంటర్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యక్రమం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు రైతులు సైక్లోన్ కు లోను కాకుండా తగిన జాగ్రత్తలు తెలియజేయాలని సూచించారు. అనంతరం గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని వేద పండితులచే ఆశీర్వాదం స్వీకరించి భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోతన స్వామి, పోతన రామోజీ, గోపి నాగబాబు, మురళి, బేగ్, కట్టా మునేశ్వరరావు, దుర్గారావు, విజయ్, రాసంశెట్టి శివరావు, శ్రీను, వాకా శ్రీనివాసరావు, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.
సమాజంలోని పిల్లలందరికీ సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందించేందుకు ప్రభుత్వం ఆర్బీఎస్కే కార్యక్రమాన్ని చేపట్టినట్లు కృత్తివెన్ను మెడికల్ ఆఫీసర్ సాయి సందీప్ తెలిపారు. సమాజంలోని పిల్లలందరికీ సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందించేందుకు ప్రభుత్వం ఆర్బీఎస్కే కార్యక్రమాన్ని చేపట్టినట్లు కృత్తివెన్ను మెడికల్ ఆఫీసర్ సాయి సందీప్ తెలిపారు. అందులో భాగంగా కృత్తివెన్ను పల్లిపాలెం ప్రభుత్వ పాఠశాలలో మెడికల్ ఆఫీసర్ సాయి సందీప్ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి సందీప్ మాట్లాడుతూ ఈ ప్రోగ్రాంలో పుట్టిన నాటి నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులు, లోపాలు వంటి 30 సాధారణ ఆరోగ్య పరిస్థితులను ముందుగానే గుర్తించి వైద్యం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ముఖ్యంగా పుట్టుకతో వచ్చే తీవ్రమైన రక్తహీనత, విటమిన్ ఏ మరియు డి లోపం, కంటి శుక్లం, చెవుడు, గుండె జబ్బులు వంటి వాటికి సరైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి సందీప్, కృత్తివెన్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో భాగంగా నవంబర్ 16వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే అన్ని జిల్లాల్లోనూ జిల్లా ఆదేశాల మేరకు అన్ని స్కూల్స్లో 3 కేటగిరీల కింద 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు ఒక కేటగిరీ, 1st నుంచి 5th క్లాస్ ఒక కేటగిరీ, 6th నుంచి 10th క్లాస్ ఒక కేటగిరీ, అంగన్వాడీ అండ్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ స్క్రీనింగ్ బుక్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ స్క్రీనింగ్ బుక్స్ 4D స్క్రీనింగ్ అంటారండి. అంగన్వాడీలో కానీ స్కూల్లో కానీ ఉన్న పిల్లలందరికీ ఆ బుక్లో మెజర్మెంట్స్ అన్నీ హైటు, వెయిట్, చెస్ట్, హిమోగ్లోబిన్ పర్సంటేజీ, అలాగే పుట్టుకతో వచ్చే అంగవైకల్యాలు ఏమన్నా ఉన్నాయా, డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, కంటికి సంబంధించి కానీ చెవు, నోరు, ముక్కు ఇట్లాంటివి సంబంధించివి ఏమన్నా ఉన్నాయా, అలాగే వాళ్ళ హెచ్బి పర్సంటేజ్ ఎలాగా ఉంది, ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నారా లేదా, వీటన్నిటి గురించి కూడా ఈ బుక్లో ఈ స్క్రీనింగ్ కార్డులో అన్ని డీటెయిల్డ్గా ఉన్నాయండి. ప్రతి ఒక్క చైల్డ్కి ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసి వాళ్ళ యొక్క న్యూట్రిషన్ స్టేటస్ కానీ హెచ్బి పర్సంటేజ్ కానీ అన్నీ చూడటం జరుగుతూ ఉంది. అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రతి గురువారం వేసే ట్యాబ్లెట్ కాకుండా తక్కువ ఉన్న వాళ్ళకి డైలీ కూడా ట్యాబ్లెట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనేవి టీచర్స్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి గురువారం ట్యాబ్లెట్స్ వేసేటప్పుడు కూడా ఈ బుక్లో దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సర్కిల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు విధులు, బాధ్యతలు కూడా చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేద్దామన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అంటే భారత రాజ్యాంగంలోని అంశాలే ప్రధాన కారణమని, అలాంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవిస్తూ తమ భావాలు, ఆలోచనలను వ్యక్తపరిచే అవకాశం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల ఆనంద్ బాబు, కె చంద్రశేఖర్, కుంపటి జేకర్, కొమ్ము ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా, మరి సెక్యులర్గా, ప్రజాస్వామ్యంగా ఇంత చక్కగా మరి నడిపించబడుతుందంటే ఆ రోజు భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయబట్టే ఆయన 1949 నవంబర్ 26న మరి అది రాజ్యాంగం పూర్తి చేసి భారత పార్లమెంట్ సమర్పించిన రోజు ఈరోజు. మరి అంత చక్కని రాజ్యాంగం వల్ల ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప ఘనత రావడం జరిగింది. అలాంటి అంబేద్కర్ గారి ఆశయాల్ని ప్రతి ఒక్కరూ పాటిస్తూ మరి కుల మతాలు అతీతంగా పాలన జరగాలని, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశ ప్రజలు సమానమైన హక్కులతో సమానంగా చూసే పరిపాలన రావాలని కోరుకుంటూ మరొకసారి భారతీయ ప్రజలందరికీ రాజ్యాంగ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై భీమ్. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధుల్ని, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లాధికారులని, మున్సిపల్ కమిషనర్ గారిని మా మచిలీపట్నం దళిత జేఏసీ తరఫున మేము అడుగుతున్నది ఒకటే, అతి పవిత్రమైన బాబాసాహెబ్ గారి విగ్రహం చుట్టూ రోజుకి రకరకాల బ్యానర్లు, ఫ్లెక్సీలు పిచ్చి పిచ్చి అన్నీ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు, కడుతున్నారు. ఇదేమాత్రం సహించే ప్రసక్తే లేదు. మొదటిసారిగా చివరిసారిగా మేము విజ్ఞాపన చేస్తున్నాం అనుకోండి, హెచ్చరిస్తున్నాం అనుకోండి, దయచేసి అధికారులు ఈ విధమైన అశ్లీల బ్యానర్లు కానీ లేదా ఎవరైనా శ్రద్ధాంజలి బ్యానర్లు ఏవైనా సరే ఇలాంటి ఏవి కూడా బాబాసాహెబ్ విగ్రహం చుట్టూ ప్రదర్శించరాదని ఇందుమూలంగా మా అందరి తరపున మచిలీపట్నంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరి తరపున మేము కోరుకుంటున్నాం. ఇకపోతే అతి పవిత్రమైన ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని
ప్రభుత్వ పరంగా జరపాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్లు మొక్కుబడిదంతగా అధికారులు వ్యవహరించడానికి కూడా మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఇక మీదనైనా వచ్చే ఏడాది నుంచి అయినా సరే ఇదే ప్రదేశంలో ఇక్కడే భారీ సన్నాహాలతో ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో నిర్వహించాలని ఇందుమూలంగా మేము మరొకసారి విజ్ఞాపన చేస్తాం. పార్లమెంటులో ఆమోదించిన రోజు కనుక ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆ ఆలోచనను స్మరిస్తూ ఈరోజు మరి ఆయనకి అభినందన తెలియజేయాలి. ఎందుకంటే ముసాయిదా కమిటీ చైర్మన్గా 2 సంవత్సరాల 11 రోజులు 18 రోజులు యావత్ దేశం కష్టపడి ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. కనుక ఈరోజు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనను స్మరించుకుంటూ ఆయన ఆలోచనతో ముందుకెళ్ళి ఈ యొక్క భారతదేశాన్ని కూడా అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లాలని చెప్పి భిన్నత్వం ఏకత్వం అంటే అందరూ సమానమే, ఈ రాజ్యాంగం అందరూ గౌరవించాలని చెప్పి ఈరోజు ఆ యొక్క రాజ్యాంగ ఉద్దేశం. ఇవాళ మరి కొంతమంది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగం అంటే పవిత్రమైన గ్రంథం. అది ఆ రాజ్యాంగం అనే పుస్తకాన్ని ఆ పుస్తకంలో చూడాలి, కానీ ఈ వేరు విధాలు కూడా మనం రంగు చూసుకుంటాం కరెక్ట్ కాదని. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎంసీపీఎల్ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎంసీపీఎల్ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతులు, ఎంసీపీఎల్ డైరెక్టర్లు కొల్లు రమేష్, కొల్లు జ్ఞానసాయి, ఆంధ్ర బ్యాంకు విశ్రాంత అధికారి కొల్లు సాయిమోహన్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజల అభిషేకాలు జరిపారు. ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్న సమారాధన కార్యక్రమంలో అయ్యప్ప, భవానీ, శివ దీక్షా పరులతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. सर्वमय नमः मृत्युंजय नमः कोटि सूर्य समप्रभाय नमः पवित्राय नमः प्राणाय दिव्य ज्योति नमो स्तुते रुद्रेभ्यो नमो नमः श्री महाकाय महति राजराजेभ्यो नमः भव्य भगवद्भ्यो नमः वामदेवाय नमो ज्येष्ठ सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये देवी नारायणी नमोस्ते रत्नें च सुन्दरालयं जगन्नाथं दासी वसोत्सवतां योगिनी पांगुरं ये मन्मन्धकटाक्षलब्धा सर्वब्रह्मेण गंगाधरां त्वां त्रैलोक्यमणि सुध्यां जगन्नप्रियां धरण्यवाक्लक्षे लक्ष्मी सरस्वती नारायणी नमोस्ते ओम श्री राजरामो राजेश्वराय नमः ओम राजेश्वराय नमः रामेश्वराय नमः बालासुंदरेश्वराय नमः सर्वेश्वराय नमः कल्याणेश्वराय नमः ओम सर्वसंजयिने नमः ओम सर्वलोकप्रियाय नमः दीप्ताय नमः उदयाय नमः मंगलाय नमः मंगलाय नमः सर्वलोकमहादेवाय नमः शंकरे पुत्राय नमः ओम गुरुविजय नमः ओम सर्वधर्मे नमः ओम पुण्याय नमः जयधर्मे नमः सुरवन्ये नमः सुरवदेवते नमः योगीश्वराय मनोध्याय नमः चतुर्भुजाय नमः ओम श्रद्धाय नमः गुरुदेव प्रभातरहमाते नमः पद्माय नमः सर्वविघ्नके संसुन्ये नमः ओम देवमान्ये नमः सुमुक्ते नमः पुनरीकाक्षुण्य महाशक्तिं
భారతదేశంలో ప్రతి పౌరుడు అంబేద్కర్ కి రుణపడి ఉంటారు అని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు అన్నారు. భారతదేశంలో ప్రతి పౌరుడు అంబేద్కర్ కి రుణపడి ఉంటారని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పార్లమెంటులో ఆమోదించిన రోజును పురస్కరించుకొని నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం మనది అని, రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు మన హక్కుల స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించిన అంబేద్కర్ మహనీయుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ఈ భారతదేశం ఉన్నంతకాలం ప్రతి పౌరుడు ఆయనకు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్ దాదా, బేతపూడి రవి, బూరగ రామారావు, గూడవల్లి నాగరాజు, గాజుల భగవాన్ తదితరులు పాల్గొన్నారు. నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజే పొందుపరిచినటువంటి మహారోజు అన్నమాట. అంటే తద్వారా ఈ రాజ్యాంగం ద్వారా ఎంతమంది మేధావులు, ఎంతమంది యువకులు, కేవలం దళితులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా పొందుపరిచే రాజ్యాంగం ద్వారా లాభం పడినటువంటి వాళ్ళు ఎంతోమంది, కొన్ని లక్షలాది మంది ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో మరి ఈరోజు ఆ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడమే కాకుండా, పొందుపరచడమే కాకుండా దాంట్లో రాసినటువంటి సువర్ణాక్షరాలతో రాసినటువంటి రాతలన్నీ కూడా మరి ఎంతోమంది మేధావులు కూడా ఈరోజు మెచ్చుకున్నటువంటి రోజు అన్నమాట. అటువంటి రాజ్యాంగాన్ని, అటువంటి మరి ఆయన రాసినటువంటి పొందుపరిచేటువంటి అన్నిటిని తుంగలో తొక్కేసినటువంటి ప్రభుత్వాలను ఇప్పుడు చూస్తున్నాం, మనంతా చూస్తున్నాం. కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క సొంత రాజ్యాంగాల్ని, సొంత రెడ్ బుక్ అంటే వచ్చింది కొత్తది, వాళ్ళ రాజ్యాంగం ఉంటుంది. మరి ఏ విధంగా ఉన్నదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి అన్నీ కూడా రూపుమాపాలి, అటువంటి అన్నీ కూడా తొలగిపోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క పొందుపరిచినటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా బాబాసాహెబ్ సారథ్యం వహించారు. ఆయన నిర్మాణం చేసినటువంటి భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న మరి ఆ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకి సమర్పించడం జరిగింది. దాన్ని రాజ్యాంగ సభ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 2015లో మరి మోడీ గారు ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరిపి ఆయన కృషిని, ఆ రాజ్యాంగం యొక్క ఆ ఉన్నత విలువల్ని, మరి దానిలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆ కార్యాలని ప్రజలందరికీ తెలియజేయాలి. దీని మీద సదస్సులు, సమావేశాలు నిర్వహించాలి. ఇది దేశవ్యాప్తంగా ఈ రాజ్యాంగ మహోన్నతమైనటువంటి సమాజానికి అందించాలి అనేటువంటి ఒక మంచి సహృదయంతో 2015లో రాజ్యాంగ ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి నేటికి 75 సంవత్సరాలు. ఈ రోజున మన భారతదేశం ఇంత సస్యశ్యామలంగా ఉంది. సర్వ మతాలు, సర్వ కులాలు, సర్వ జాతులు ఉన్నా కూడా ఇంత సస్యశ్యామలంగా భారతదేశం వర్ధిల్లుతుందంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. నేటికి 75 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రాజ్యాంగాన్ని కొన్ని మతాలకి, కొన్ని కులాలకి అంకితం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఈ రాజ్యాంగం అనేది భారతదేశ ప్రతి పౌరుడు కూడా దీన్ని వాడుకుంటున్నాడు. అన్ని రకాలుగా ఉద్యోగ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎన్ని రకాలుగా అవకాశం ఉందో అన్ని రకాలుగా ఈ రాజ్యాంగాన్ని వాడుకుంటూ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మర్చిపోతున్నారు చాలామంది. దయచేసి ఈ రోజున మనకి రాజ్యాంగం పుట్టింది, నేటికి పుట్టి 75 సంవత్సరాలు కావస్తుంది. ఇలాంటి రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెడన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పల రాము అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెడన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పలరావు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పెడన మండల పరిధిలోని బల్లిపరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉప్పాలరాము పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ ఆదుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి స్వేచ్ఛగా వారి వృత్తులు, జీవన విధానం కొనసాగిస్తున్నారంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.
అలాంటి మహనీయుడికి ఈ భారతదేశంలో మరి ఆయన యొక్క కీర్తిని ఇముడింపజేసేలాగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మననం చేసుకుంటూ ఆయన జ్ఞాపకం 10 కాలాల పాటు అలాగ ఉండాలన్న ఉద్దేశంతో మరి విజయవాడ నగర నడిబొడ్డున అంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని నడిబొడ్డున దాదాపు 150-200 అడుగుల విగ్రహాన్ని ఒక 400 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారంటే అది మరి ఆయనకి ఎంతో ఘనమైన నివాళి. ఆయన ఈ కలకాలం కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి అని ఆయన యొక్క జ్ఞాపకం పదిలంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఇప్పటివరకు ఎంతోమంది నాయకులు ఎన్నో పార్టీలు వచ్చినా సరే ఎవరో కూడా ఈ భారతదేశంలో ఇంతవరకు అంత పెద్ద విగ్రహం లేదు, ఎత్తైన విగ్రహం కూడా. ప్రజలందరికీ, అంబేద్కర్ అభిమానులకి అందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏదైతే 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిందో, ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భారత రాజ్యాంగాన్ని ఎవరు రాయాలనే ఒక ప్రణాళికతో మరి అప్పటి ఉన్నటువంటి పెద్దల మేధావులందరూ కూడా మరి భారత రాజ్యాంగాన్ని రాయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా చేస్తే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి తన యొక్క మేధస్తో, తన యొక్క అనుభవంతో, తను చదివినటువంటి చదువుతో మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో భారత రాజ్యాంగాన్ని రాసి 1949 నవంబర్ 26న మరి పార్లమెంట్లో సమర్పించడం, మరి పార్లమెంట్లో ఆమోదించడం, ఆ రోజున ఈ రోజున మరి భారత రాజ్యాంగ దినోత్సవంగా మనందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే 1949 నవంబర్ 26 రోజున భారత పార్లమెంట్లో రాజ్యాంగం ఆమోదింపబడిందో, తర్వాత 1950 జనవరి 26 నుంచి మరి అది అమల్లోకి రావటం, మరి ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. 42వ డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకోవాలని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కడిగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, బండారు నాని, ఉకంటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పట్నం నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో 42వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఈ 42వ డివిజన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంకి శిబిరం ఉదయం నుంచి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జి ఇలియాస్ బాషా గారు, ఈ డివిజన్ ఇన్ఛార్జి బండారు నాని గారు, అట్లా చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోసం ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ సభ్యులుగా అవ్వడం వలన తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉండే దానికోసం ఒక గర్వంగా ఉంటుంది. అట్లాగే ప్రతి కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయల ప్రమాద బీమా యొక్క భరోసా ఉంటుంది అని చెప్పినప్పుడు నిజంగా 2 సంవత్సరాలకు ఒక్కసారి 100 రూపాయలతో 5 లక్షల రూపాయల ప్రమాద కేవలం రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఈ విధంగా ప్రవేశపెట్టింది. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ఏదైతే పేదవారికి కూడు గూడని పేదవాళ్ళకి పార్టీ నుంచి ఒక భరోసా కావాలని చెప్పేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ సభ్యత్వం ద్వారా ప్రతి కుటుంబానికి ఒక భరోసా, ఇన్సూరెన్స్ భరోసా కల్పిస్తూ 40 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీలో సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి సభ్యత్వ కార్యక్రమానికి విశేష స్పందన వస్తూ ఉంది. కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ రోజున మచిలీపట్నం నియోజకవర్గంలో 60,000 సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని టార్గెట్గా పెట్టుకున్నాం. ఖచ్చితంగా 30,000కి దాదాపుగా దగ్గరలో చేరుకుని ఉన్నాం. ఖచ్చితంగా 60,000 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏదైతే భరోసా కలుస్తామో ఆ ప్రజలందరికీ భరోసా కల్పిస్తూ ముందుకు సాగాలని చెప్పేసి సాగుతున్నామని తెలియజేసుకుంటూ, ఏదైతే ఇప్పటికీ ఇంకా కొంతమంది చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తొందరగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని చేసుకోవాలని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివిధ ప్రజా, కార్మిక, కర్షక సంఘాలు తీవ్రంగా నిరసించాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివిధ ప్రజా కార్మిక కర్షక సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ కోనేరు సెంటర్లో నిరసన సభ నిర్వహించాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలి, నేషనల్ మానిటైజేషన్ విధానం రద్దు చేయాలి అని, దుర్మార్గమైన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిలిపివేసి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. రైతుల ఉత్పత్తులకు ఉత్పత్తి ఖర్చు, కుటుంబ శ్రమ విలువలకు మరో 50% కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలి అని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణ సౌకర్యం అమలు చేయాలన్నారు. భవన నిర్మాణం, హమాలి, ఆటో రవాణా రంగం తదితర అసంఘటిత కార్మికులకు సమగ్ర సామాజిక సంక్షేమం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బూరా సుబ్రహ్మణ్యం, చంద్రపాలింగం, ఫిలిప్, జయరావ్, రైతు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ 1,05,000 మంది ఒక్క మాట చెప్తారేమోనని టీవీలకు అంకితమై ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి మహిళలు అవసరం లేదు, కార్మికులు అవసరం లేదు, అదాని అంబానీ మోడీ ఉంటే చాలనేది నిరూపించుకున్నారు. ఈ రోజు రాజ్యాంగం పుట్టిన రోజు అంటున్నారు. అలాగే అన్ని కార్మిక సంఘాలకు సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రేపు డిసెంబర్ 12వ తారీఖున అంగన్వాడీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజు, అదే సమ్మె రోజు ఈ లోపు మాకు ఎటువంటి సమస్యని పరిష్కారం చేయకపోతే ఆ రోజునే కార్మిక కర్షక రైతు సంఘాల ఆధ్వర్యంలో సమ్మెను కూడగట్టి మళ్ళీ సమ్మెకు మరి 26,000 రూపాయలు ఇవ్వాలని, 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చేసి మరి కార్మికులకు పట్టు బానిసలుగా ఈ కార్పొరేట్ యజమానుల దగ్గర చేస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి గుణపాఠంగా మనం ఐక్యంగా పోరాడి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే 13 మాసాలు అలుపెరగని పోరాటం చేసి మరి రైతాంగం ఆ నల్ల 3 చట్టాలని తిరిగి వెనక తీసుకునే విధంగా పోరాటం చేశారు. అయినా అప్పుడు తీసుకున్నటువంటి ఒప్పందాన్ని ఈ రోజు వరకు కూడా అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి, ఆవిడకు ఉన్నటువంటి పంట పండించిన రైతులకి గిట్టుబాటు ధరకి సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి, రైతులకి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మనం ముఖ్య డిమాండ్. కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని. సప్లైలో నేను 9,000 వచ్చింది, నాకు 1000 మళ్ళీ 1000 మెగావాట్లు నాకు లాస్ వచ్చింది అని చెప్పని ఈ 1000 మెగావాట్లు తర్వాత ఇవన్నీ కూడా ప్రజల మీద వేసేటువంటి ప్రమాదం ఉంది. అంటే మన ప్రజల సంపదతోటి తయారు చేసినటువంటి విద్యుత్తుని, మన ప్రజల సంపదతో తయారు చేసినటువంటి కరెంటు లైన్లు ఇవన్నీ కూడాను బహుళ జాతి కంపెనీలకు అప్పచెబుతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడు మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఒక ఉదాహరణ మనకి రోడ్లు చూస్తున్నాం. జాతీయ రహదారులు టోల్ గట్లు పెంచుకునే అవకాశం ప్రతి సంవత్సరం ఒకసారి టోల్ గట్లు పెంచుతూ ఉన్నాడు. వాడి కాంట్రాక్ట్ ఎప్పుడు అవుతుందో వాడికే తెలియదు, ఎవరికీ తెలియదు. ఆ రకంగా ఎప్పటికప్పుడు విద్యుత్తులో నష్టం వచ్చాయని చెప్పని ఇప్పుడు గవర్నమెంట్ కార్తీక మాసం ఏకాదశి కావడంతో నాగాయలంక మండలం శ్రీరామపాద క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం ఏకాదశి కావడంతో నాగాయలంక మండలం శ్రీరామపాద క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. గత 64 సంవత్సరాలుగా ఈ ఆలయ ప్రాంగణంలో కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రాంగణంలో 108 మంది దంపతుల చేత సత్యనారాయణ వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ వ్రత కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు సప్నేని గోగుల్ కుమార్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పైకి లేపి అందరూ కూడా వెంకటరమణ గోవింద 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 నమ పార్వదేవదే హర 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 మహాదేవ. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.